హలో, వెల్కమ్ టు సీపనే ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్. ఇవాళ వీడియోలో బ్యూటిఫుల్గా అండ్ యూనిక్గా ఉన్న ఇయర్ రింగ్స్ కలెక్షన్ యాజ్ వెల్ యాజ్ కొంచెం ఎంటైర్లీ డిఫరెంట్గా ఉన్న పెండెంట్స్ కలెక్షన్ చూపించేస్తాను. దాంతోపాటుగా ఇంకా సబ్స్క్రైబ్ చేసేసుకోవడం వాళ్ళు ఎవరు ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ కంపల్సరీగా ఈ వీడియోని లైక్ చేయండి. ఆన్లైన్లో పర్చేస్ చేయలేని వాళ్ళు డైరెక్ట్గా షాప్ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. షాప్ అడ్రస్ వచ్చేసి హనంకొండ అదాలత్ సర్కిల్ నియర్ డిమార్ట్ బిసైడ్స్ వుడ్లాండ్ షోర్. సో ఇవాల్టి కలెక్షన్లో ఫస్ట్ వచ్చేసి దిస్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ కుందన్ కలెక్షన్. కుందన్లో కూడా ఏంటంటే ఎక్స్ట్రీమ్లీ ఫైన్ క్వాలిటీ ఆఫ్ ద కుందన్. కొన్ని ఏంటంటే కుందన్లో హై క్వాలిటీ ఉంటుందన్నమాట. అంటే మెయిన్ మెటీరియల్ వచ్చేసి బ్రాస్ ఉంటుంది అండ్ కొంచెం అంటే స్మాల్ ఆ పోర్షన్ అరౌండ్ ఒక 20% ఆఫ్ ఆ పోర్షన్ వచ్చేసి సిల్వర్ మిక్స్ అవుతుంది అనమాట. మీకు అందుకనే ఫినిషింగ్ అనేది ఎక్స్ట్రాడినరీగా కనిపించేస్తుంది. ఇక్కడ మీకు చిన్న పోర్షన్ చూపించేస్తాను. కార్వింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ దిస్ ఈజ్ ఎ గ్రీన్ స్టోన్ మీద కార్వింగ్ వచ్చేసింది అండ్ సైడ్కి అంతా కూడా ఇదిగో ఇలా కుందన్స్ వచ్చేసాయి అండ్ డౌన్ అంతా కూడా ఏడీ స్టోన్స్ అండ్ ఇక్కడ అంతా కూడా మొజనైట్ స్టోన్ వచ్చేసింది అనమాట. మీకు ఇది క్లిప్ మోడల్ వచ్చేస్తుంది. వెరీ వెరీ బ్యూటిఫుల్ అండ్ వెరీ నీట్. లైట్ వెయిట్గా ఉంది. దీని సైజ్ వచ్చేసి ఇట్ కవర్డ్ 3 fingers. డిజైనరీ వేర్ కావాలి, స్టేట్మెంట్ జ్యువెలరీ కావాలి, యూనిక్గా ఉండాలి, ఓన్లీ ఇయర్ రింగ్స్తో హైలైట్ చేయాలి అనుకుంటే కనుక దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ కలెక్షన్స్ అని చెప్పొచ్చు. పర్టికులర్గా కొన్ని కైండ్ ఆఫ్ బ్లౌజెస్కి, కొన్ని డిజైనర్ నెక్స్కి, డిజైనర్ శారీస్కి, డిజైనర్ డ్రెస్సెస్కి ఇది ఎక్స్ట్రాడినరీ కలెక్షన్ అని చెప్పొచ్చు. ద సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఓన్లీ ఇయర్ రింగ్స్తో చేయాలి అనుకుంటే కనుక దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ కలెక్షన్ అండ్ ద బ్యూటిఫుల్ కలెక్షన్ అని చెప్పొచ్చు. ఎంటైర్లీ ఐ క్యాచీగా ఉన్నాయి ఇయర్ రింగ్స్, అట్ ద సేమ్ టైం లైట్ వెయిట్గా ఉన్నాయి. సూపర్బ్ ఇన్ ద క్వాలిటీ, సూపర్బ్ అండ్ సుపీరియర్ ఇన్ ద క్వాలిటీ. సింపుల్గా చెప్పాలి అంటే ఇయర్ రింగ్స్ హైలైట్ చేసేసుకోవాలి అంటే ద బెస్ట్ కలెక్షన్. ఓకే, ఇంకా అంతకుమించి చెప్పడానికి లేదు. క్వాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ వెరీ 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 హై అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 1990. లైట్ వెయిట్గా ఉన్నాయి. అంటే మనం పార్టీ అంతా క్యారీ అవుట్ చేసినా కూడా ఇబ్బందిగా ఫీల్ అనిపించదు. వెరీ నీట్. మంచి డార్క్ గ్రీన్కి రూబీ వచ్చేసింది. సో ఈ కాంబినేషన్ ఏంటంటే చాలా శారీస్ మీదకి మనకి మ్యాచ్ అయిపోతాయి. ఓకే, అది డే అకేషన్ అయినా నైట్ అకేషన్ అయినా సూపర్గా అంటే సూపర్గా ఉంటాయి. అండ్ ద నెక్స్ట్ వచ్చేసి దిస్ ఈజ్ ఎ బ్యూటిఫుల్, ఇదిగోండి ఇలా వచ్చేసాయి. కుందన్ అండ్ మొజనైట్ మిక్సింగ్లో వచ్చేసింది స్టర్డ్ అనేది. అసలు ఎంత క్వాలిటేటివ్గా ఉందంటే లైక్ కొన్నిటిని చూస్తే అనిపిస్తుంది అబ్బా ఇంకా గోల్డ్తో పని లేదు చాలు ఇది అని. ఇదిగో ఇది అదే కేటగిరీ కిందకు వచ్చేస్తుంది. దీస్ ఆర్ ద మొజనైట్ విత్ అవుటర్ లైన్ అంతా కూడా మీకు కుందన్ స్టోన్లో వచ్చేస్తుంది. దీస్ ఆర్ ద పుష్ బ్యాక్ వచ్చేస్తుంది, ఇలాగా సెంటర్లో వచ్చేస్తుంది. ఒక్కటే మాటలో ఏం చెప్పాలి వీటి గురించి, దీస్ ఆర్ ద హైఫై ఇయర్ రింగ్స్. అపియర్స్ టు బి రియల్ గోల్డ్, అపియర్స్ టు బి రియల్ గోల్డ్. సూపర్ ఇన్ ద క్వాలిటీ, సూపర్ ఇన్ ద క్వాలిటీ. 1050 is the price. జస్ట్ ఇంకా మాటలు లేవు అన్నమాట. తీసుకోవాలి, పెట్టేసుకోవాలి అంతే. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. 1050 is the price. ఓకే, కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ద నెక్స్ట్ ఈస్ దిస్ ఈజ్ కుందన్ ఇయర్ రింగ్స్ విత్ అ పీకాక్ వచ్చేసింది. మీకు ఇదంతా కూడా 3D వర్క్ వచ్చేస్తుంది అన్నమాట. ఇయర్ రింగ్స్లోనే కానీ 3D వర్క్ వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ మీరు చూసేసుకోవచ్చు క్వాలిటీ ఆఫ్ ద కుందన్ వచ్చేసి ఎంత హైగా ఉంది అనేది. అండ్ ఇవన్నీ కూడా అన్కట్ స్టోన్స్. పీకాక్ వచ్చేసి ఇలా 3D ఎంబోస్డ్ పీకాక్ వచ్చేస్తుంది. బ్యాక్ వచ్చేసి స్క్రూ వచ్చేస్తుంది. అట్ ద సేమ్ టైం క్లిప్ వచ్చేస్తుంది సపోర్టివ్గా. రాయల్గా ఉంటాయి అన్నమాట. ఈ కైండ్ ఆఫ్ కొంచెం రేర్గా దొరుకుతాయి. ఇప్పుడు చూడండి మీకు పీకాక్ అంటే చాలా వస్తాయి డిజైన్స్లో, కానీ ఇలా 3D వర్క్ వచ్చేసి ఎంబోస్డ్గా వచ్చే డిజైన్స్ ఎన్ని ఉంటాయి చెప్పండి. జడా వర్క్ అంటే జనరల్గా వచ్చేసి ఏంటంటే బిగ్ సైజ్ స్టడ్స్ వస్తాయి అవుటర్ లైన్లో పర్ల్ వచ్చేసి, లేదు అంటే బిగ్ సైజ్ ఆఫ్ బుట్టాస్ కానీ లేదంటే బిగ్ సైజ్ ఆఫ్ చాంద్బాలీస్ కానీ వచ్చేస్తాయి. బట్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే స్టడ్ ప్యాటర్నే వచ్చేసింది, వర్క్ 3D వర్క్ వచ్చేసింది, పీకాక్ ఫ్రంట్కి వచ్చేసింది అండ్ కిందికి అన్నీ మళ్ళీ ఈ పర్ల్ అండ్ గ్రీన్స్ హ్యాంగింగ్ అయిపోయాయి కాబట్టి చూడడానికి కూడా చాలా చాలా రాయల్గా ఉంది. నోవేర్ ఇట్ సీమ్స్ టు బి ఆర్టిఫిషియల్. అంత క్లాసీ లుక్లో ఉందన్నమాట. సూపర్.
దాదాపుగా ఇవాళ కలెక్షన్లో అంతా కూడా కంప్లీట్గా ఇయర్ రింగ్స్ని హైలైట్ చేయాలి అనుకుంటే కనుక ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ గ్రేటెస్ట్ కలెక్షన్స్ విత్ ద బెస్ట్ ప్రైస్. 1550 ఇస్ ద ప్రైస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి దిస్ ఈజ్ అ కుందన్ కలెక్షన్. కంప్లీట్గా కుందన్ వచ్చేస్తుంది అండ్ అవుటర్ అంతా కూడా రూబీ స్టోన్స్ వచ్చేస్తాయి. ఇలా వచ్చేస్తుంది, పుష్ బ్యాక్ వచ్చేస్తుంది, రూబీ అండ్ కుందన్ కాంబినేషన్లో వచ్చేస్తుంది. బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్. సింపుల్గా ఎలిగెంట్గా చేసుకోవాలి అనుకుంటే కనుక దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ కలెక్షన్స్. అండ్ కంప్లీట్గా కుందన్ వచ్చేస్తుంది, మిడిల్ వచ్చేసి రూబీ స్టోన్ వచ్చేస్తుంది, అవుటర్ అంతా కూడా రూబీ అవుట్లను వచ్చేసి కుందన్ వచ్చేస్తుంది అన్నమాట. పుష్ బ్యాక్ వచ్చేస్తాయి. చాలా చాలా లైట్ వెయిట్గా ఉంది. ఎనీ కైండ్ ఆఫ్ కుందన్ సెట్స్ మీది కావచ్చు, లేదంటే కుందన్లో బ్లాక్ బీడ్స్ మీది కావచ్చు. ఒక్కొక్కసారి ఏంటంటే బ్లాక్ బీడ్స్ వచ్చేసి చిన్నగా కుందన్ పెండెంట్స్ వస్తాయి. లేదు అంటే వితౌట్ ఎనీ సెట్స్ ఓన్లీ డ్రెస్కి కానీ శారీకి కానీ పేరప్ చేసేయచ్చు. చాలా చాలా బాగుంటుంది. క్వాలిటీ వచ్చేసి చాలా నీట్గా ఉంటుంది. రొటీన్ డిజైన్ కంటే డిఫరెంట్గా ఉంది. పైన డ్రాప్ వచ్చేసి కింద ఫ్లవర్ వచ్చేసరికి ఇట్ సీమ్స్ టు బి సంథింగ్ యూనిక్. 650 ఇస్ ద ప్రైస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి దిస్ ఈజ్ వన్ మోర్ బ్యూటిఫుల్ కలెక్షన్ ఇన్ ద విక్టోరియన్ కేటగిరీ వచ్చేస్తుంది. ఇక్కడంతా కూడా మీకు మొజనైట్ స్టోన్ వచ్చేస్తుంది అండ్ పైన వచ్చేసి అంతా కూడా కోరల్ వచ్చేస్తుంది అనమాట. ఇదిగో ఇలా వచ్చేస్తుంది. కిందికి వచ్చేసి పర్ల్ అండ్ గ్రీన్ కాంబినేషన్ వచ్చేస్తుంది. స్క్రూ బ్యాక్ వచ్చేస్తుంది. బ్యాక్ స్టోన్ క్వాలిటీ వచ్చేసి వెరీ వెరీ హైగా ఉంటుంది. కోరల్ అండ్ మొజనైట్ కాంబినేషన్లో వచ్చేస్తుంది. పర్ల్ అండ్ గ్రీన్. ఓకే, లైట్ వెయిట్గానే ఉంటుంది. హ్యాగీ అంటే లైక్ ఇబ్బందిగా ఏముండదు. క్యారీ చేసేయచ్చు. ఎంటైర్ ఫంక్షన్ అంతా కూడా క్యారీ చేసేయచ్చు. విక్టోరియన్ పాలిషింగ్లో వచ్చేస్తుంది అండ్ ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 550. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. అండ్ ద నెక్స్ట్ వచ్చేసి దిస్ ఈజ్ ద బ్యూటిఫుల్ చాన్బాల్. కంప్లీట్గా రూబీ స్టోన్ వచ్చేస్తుంది. రూబీలో కుందన్ అండ్ అన్కట్లో కుందన్ అండ్ కిందికి అంతా కూడా ఇలా గ్రీన్ డ్రాప్స్ వచ్చేస్తాయి. దిస్ ఈజ్ అ స్క్రూ బ్యాక్. పాలిషింగ్ వచ్చేసి గోల్డ్ పాలిషింగ్లో వచ్చేస్తుంది అండ్ ఇట్ కవర్డ్ ఆల్మోస్ట్ 2 ఫింగర్స్. లైట్ వెయిట్గానే ఉంది. చాలా నీట్గా ఉంటుంది. జడా వర్క్లో ఉన్న ఎలాంటి కేటగిరీ ఆఫ్ సెట్స్కి కానీ, పెండెంట్స్ కానీ, చైన్స్ కానీ అలా మనం పేరప్ చేసేయచ్చు. చాలా చాలా బాగుంటుంది. చాన్ బాల్స్లోనే బిగ్ సైజ్ కాకుండా మీడియం సైజ్ కావాలి అనుకుంటే కనుక ఇది హ్యాపీగా చూస్ చేసుకోవచ్చు. క్వాలిటీ వచ్చేసి చాలా బాగుంటుంది. వెరీ వెరీ నీట్ అండ్ వెరీ వెరీ బ్యూటిఫుల్. ద ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 1250. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ద నెక్స్ట్ ఈస్ దిస్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్. ఇది ఎలా వచ్చేస్తుందంటే జస్ట్ లైక్ ఏ సన్ లాగా వచ్చేస్తుంది అనమాట. దిస్ ఇస్ అ సన్ అండ్ అవుటర్ అంతా రేస్ వస్తే ఎలా వస్తాయో అలాగే వస్తాయి. దిస్ ఈజ్ కంప్లీట్లీ పార్టీ వేర్ అండ్ వెరీ 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 యూనిక్. మీకు డైమండ్ కాపీ జ్యువెలరీ అలా కావాలి, దట్ టు స్టడ్స్ అంటే చాలా ఇష్టము. మోర్ నెంబర్ ఆఫ్ స్టడ్స్ కేటగిరీలో కనుక ఎక్కువ కలెక్షన్ గ్యాదర్ చేయాలి అనుకుంటే కనుక దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ కలెక్షన్ అని చెప్పొచ్చు. దిస్ ఈజ్ మిడిల్ వచ్చేసి కుందన్ అండ్ అవుటర్ అంతా కూడా ఏడీ స్టోన్ వచ్చేస్తుంది అండ్ దిస్ ఈజ్ అ పోటా స్టోన్. రూబీలో పోటా స్టోన్. దిస్ ఈజ్ ఇది ఇలా వచ్చేస్తుంది కంప్లీట్గా.
జస్ట్ చెవు మీద చక్కగా ఇలా కూర్చుండిపోతుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే వెనకాలకు వచ్చేసి క్లిప్ మోడల్ వచ్చేసింది. సో పర్ఫెక్ట్గా ఇయర్కి సెట్ అయిపోతుంది. జస్ట్ ఓన్లీ థింగ్ ఏంటంటే కొంచెం స్టడ్స్ పెట్టే అలవాటు ఉంటే కనుక ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. మోడర్న్గా ఉంటుంది. అండ్ ఒక్కోసారి ఏంటంటే ప్లెయిన్ బ్లాక్ బీడ్స్ మీద కూడా ఇది పేరప్ చేసేసుకోవచ్చు. జస్ట్ చిన్నగా సీజెడ్ పెండెంట్స్ వస్తూ ఉంటాయి చూసారా, బ్లాక్ బీడ్స్లో డైమండ్ పెండెంట్స్, డైమండ్ రెప్లికా పెండెంట్స్, కుందన్ రెప్లికా పెండెంట్స్కి కొన్నిటికి ఏంటంటే ఓన్లీ పెండెంట్స్తోనే అలైన్మెంట్ చేసేస్తాము బ్లాక్ బీడ్స్లో. అది గోల్డ్ అయినా డైమండ్ అయినా అవ్వచ్చు. అలాంటి వాటన్నిటికీ కూడా ఇది పేరప్ చేయొచ్చు. అలా ఏమీ లేకపోయినా జస్ట్ అవుట్ అంతా కూడా మీకు రూబీ స్టోన్ వచ్చేసింది కాబట్టి చిన్నగా రూబీ లైన్లో ఏదైనా సెట్ మీదకి కావచ్చు, లేదు అంటే ఇదంతా కుందన్ వరకు వచ్చింది కాబట్టి కుందన్లో మీదన్న కొన్ని సెట్స్ మీదకి కావచ్చు, ఒక్కోసారి పల్స్ మీదకి పెట్టినా కూడా చాలా చాలా బాగుంటుంది. అపియరెన్స్ అనేది చాలా నీట్గా ఉంది. స్టోన్ క్వాలిటీ వచ్చేసి చాలా హై క్వాలిటేటివ్గా ఉంది. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 800. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. The price for this is a చాన్బాల్. చిన్నగా ఉంటాయి, చిన్నగా అంటే టూ మచ్ ఆఫ్ చిన్నగా కాదు, బట్ చాన్బాల్స్లో దీన్ని స్మాల్ సైజ్ అని అంటారు. ఇక్కడ చూడండి మీకు ఒక ఫింగర్ విడ్త్ వచ్చేసింది అనమాట. అంటే ఇగో ఇంత రౌండ్ వచ్చేసి పైన చిన్న కమ్మ వచ్చేసింది. ఇప్పుడు చూద్దాం. కెన్సీ దీన్ని స్మాల్ సైజ్ లాగానే కన్సిడర్ చేస్తారు జనరల్గా. చాన్బాల్స్ అంటే ఆ బాలీ సైజే ఉంటుంది కాస్త. సో అందులో అతి స్మాల్ సైజు విత్ కుందన్ వర్క్ వచ్చేసి గోల్డ్ మువ్వలు వచ్చేసి నీట్గా ఉంది. అండ్ పైన అంతా కూడా మీకు అన్కట్ స్టోను, గ్రీన్ స్టోను, అండ్ కింద అంతా కూడా రూబీ స్టోన్ వచ్చేసి వెరీ వెరీ బ్యూటిఫుల్. పాలిషింగ్ వచ్చేసి గోల్డ్ పాలిషింగ్లో ఉంది. లైట్ వెయిట్గానే ఉంది. బ్యాక్ వచ్చేసి స్క్రూ బ్యాక్ వచ్చేస్తుంది. చాలా మటుకి సెట్స్కి జడా వర్క్లో ఉన్న వాటికి దేనికైనా మనకి మ్యాచింగ్ అయిపోతుంది. సూపర్. అంటే కొంతమందికి ఇష్టం ఉంటుంది కదా, పెద్ద పెద్దవి అవి పెట్టలేము అనుకునే వాళ్ళు దీంతో ట్రై చేయొచ్చు. అపియరెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ వెరీ వెరీ బ్యూటిఫుల్. క్వాలిటీ వచ్చేసి చాలా చాలా బాగుంది. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 1100. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ వేసేసుకోండి. ఓకే. అండ్ ద నెక్స్ట్, దీస్ ఆర్ అగైన్ బ్యాక్ ఇన్ ద స్టాక్. ఇదిగోండి చిన్ని కృష్ణయ్య వచ్చేస్తారు. అవుటర్ అంతా కూడా గ్రీన్ బీడ్స్లో వచ్చేస్తుంది. దీస్ ఆల్ ఆర్ గ్రీన్లో ఆనెక్స్ బీడ్స్, సీజెడ్ బీడ్స్, గ్రీన్లో సీజెడ్ బీడ్స్. లోపల వచ్చేసి ఏంటంటే చిన్ని కృష్ణయ్య వచ్చేస్తారనమాట అలాంగ్ విత్ ఇదిగో చిన్న కొండలాగా వచ్చేస్తుంది, పైన చిలికినట్టుగా వచ్చేస్తుంది అనమాట. క్వాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ రియలీ రియల్లీ బ్యూటిఫుల్ అండ్ కంప్లీట్గా నక్షీ వర్క్ వచ్చేస్తుంది. ఈ స్టడ్స్ గురించి చిన్నగా ఒకటే స్టేట్మెంట్లో డిస్క్రైబ్ చేయాలి అంటే ద బెస్ట్ ప్రైస్లో వచ్చే నక్షీ స్టడ్స్ ఇవే విత్ హై క్వాలిటీ అని నేను చెప్పేస్తాను హ్యాపీగా, వితౌట్ ఎనీ హెజిటేషన్. క్వాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ వెరీ గుడ్ ఉంది, బడ్జెట్ పాయింట్ ఆఫ్ వ్యూ వెరీ వెరీ గుడ్ ఉంది. అండ్ చాలా సెట్స్ మీదకి ఇవి మ్యాచ్ అయిపోతాయి. ప్రైస్ ఆల్సో వెరీ వెరీ అఫోర్డబుల్, 450. మనకి ఇందులో కలర్ ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయి. యూ కెన్ సీ హియర్. కంప్లీట్గా నక్షీ వర్క్ వచ్చేసింది. పెట్టుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఇదిగో ఇది కోరల్. ఇక్కడ లోపల వర్క్ అంతా సేమే, అవుటర్ అంతా మారిపోతుంది అనమాట, అంతే. దిస్ ఈజ్ అవుటర్ ఈజ్ కోరల్. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 450. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. అండ్ ఇందులో ఇంకా కాంబినేషన్స్ ఉన్నాయి. దిస్ ఈజ్ గ్రీన్ అండ్ కోరల్ అయితే చూపించేసాను. అండ్ ద నెక్స్ట్ ఈజ్ దిస్ ఈజ్ అ పర్పుల్. అవుటర్ అంతా కూడా మీకు పర్పుల్ బీడ్స్లో వస్తుంది. సో పర్పుల్లో ఉన్న ఇలాంటి సెట్స్ మీదకైనా మనం పేరప్ చేసేయచ్చు. ఒక్కోసారి ఏంటంటే పర్పుల్లో పెండెంట్స్ బిగ్ సైజ్ వచ్చేసి ఇయర్ రింగ్స్ కూడా బిగ్ సైజ్ వస్తాయి కదా,
అలాంటి సెట్స్ వేటి మీదకైనా దాదాపు పెట్టేసుకోవచ్చు. లేదంటే బీడ్స్లో ఏవైనా హెవీ సెట్స్ ఉంటే వాటి మీదకి పెట్టేసుకోవచ్చు. ప్లెయిన్ బీడ్స్ మీదకి పెట్టుకోవచ్చు. అసలు ఏ జ్యువెలరీ లేకుండా ఓన్లీ పర్పుల్ శారీకి ఈ పర్పుల్ ఇయర్ రింగ్స్ కూడా హైలైట్ చేయొచ్చు. చాలా బాగుంటుంది. అండ్ ఫైనల్లీ దెర్ ఈజ్ వన్ మోర్ కలర్ ఇన్ దిస్, దట్ ఈజ్ అ పర్ల్. సూపర్. చాలా 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 బాగుంది. ఎన్ని చాలాలు పెట్టుకున్నా తక్కువే. చాలా టు ద పవర్ ఆఫ్ డాట్ 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 ఇన్ఫినిట్ పెట్టేసుకోండి. ఇట్స్ బ్యూటిఫుల్. వన్ స్టేట్మెంట్తో చెప్పాలంటే ఇట్స్ బ్యూటిఫుల్ విత్ అవుటర్ ఈ పైలు వచ్చేసి సూపర్. ఇదిగోండి ఇలా వచ్చేసింది పర్ల్ అనేది. నక్షి వర్క్ వచ్చేసి చాలా క్వాలిటేటివ్గా వచ్చేసింది. వెరీ వెరీ బ్యూటిఫుల్. 450 ఈజ్ ఎ ప్రైస్. అండ్ ఇదే బడ్జెట్లో ఇంకొక బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ కలెక్షన్. దిస్ ఈజ్ ఆల్సో పర్ఫెక్ట్ గోల్డ్ కాపీ. మధ్యలో వచ్చేసి ఏంటంటే రూబీ స్టోన్ వచ్చేస్తుంది అండ్ అవుటర్ అంతా కూడా నక్షి వర్క్ వచ్చేస్తుంది. చాలా మటుకి కొన్ని గోల్డ్ సెట్స్ ఉంటాయి. ఆ గోల్డ్ సెట్స్ మీదకి ఎలాంటి పెట్టాలో అర్థం కాదు. రియల్ గోల్డ్లో గురించి మాట్లాడుతుంది. ఎప్పుడో ఓల్డ్ డిజైన్లో తీసుకున్న ఇయర్ రింగ్స్ ఉంటాయి. అవి పెద్దగానో చిన్నగానో అయి ఉంటాయి. వాటికి ఏం పెట్టాలో అర్థం కాని ఆ టైంలో ఇవి పెట్టేయచ్చు. అంటే ఇక్కడ నేనేం చెప్తున్నాను, ఇంత ఎక్స్ప్లెనేషన్ ఎందుకు దీనికి అంటే ఏం చెప్పాలి మీకు, ఎంత ఎక్స్ప్లెనేషన్ ఎందుకు అంటే ఇక్కడ పాలిషింగ్ అనేది గోల్డ్లో వచ్చేసింది. వర్క్ ఫినిషింగ్ అనేది గోల్డ్ లాగా కనిపిస్తుంది. అందుకని చెప్పాను అన్నమాట ఆ ఎక్స్ప్లెనేషన్. డ్రాప్ షేప్లో వస్తాయి, లైట్ వెయిట్గా ఉంటాయి, నీట్గా ఉంటాయి. సో చాలా గోల్డ్ సెట్స్కి మనం పేరప్ చేసేసుకోవచ్చు వీటిని. ప్రైస్ ఈ సేమ్, దట్ ఈస్ 450. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే పుష్ బ్యాక్ వచ్చేస్తుంది దీనికి. ఎదిగో ఇలాగ వచ్చేస్తుంది, మధ్యలోనే వచ్చేస్తుంది కాబట్టి పెద్దగా కంగారు పడాల్సింది ఏం లేదు. కొంచెం పైకి, మధ్యలో కంటే కొంచెం పైకి, మరీ టాప్కి కాదు, ఎందుకంటే ఇక్కడ స్టోన్ వచ్చేసింది కాబట్టి స్టోన్ మీద పెట్టడానికి ఉండదు కాబట్టి కొంచెం పైకి ఇచ్చారు. ఓకే. అండ్ ఐ విల్ షో యూ సమ్ బ్యూటిఫుల్ పెండెంట్స్. ఓన్లీ యూనిక్గా స్మాల్ బడ్జెట్లో నీట్గా ఉంది. అండ్ మీకు ఇది వచ్చేసి ఏంటంటే డల్ ఫినిషింగ్లో వచ్చేస్తుంది. దిస్ ఈస్ ఇలా వచ్చేస్తుంది. కంప్లీట్గా గ్రీన్ అండ్ పర్ల్ కాంబినేషన్లో వచ్చేస్తుంది. అమ్మవారి రూప్ వచ్చేస్తుంది అన్నమాట పైనంతా కూడా. ఓకే. ఇది ఓపెన్గా ఉంటుంది కాబట్టి బ్యాక్లో పర్ల్స్ చైన్ కానీ బ్లాక్ బీడ్స్ చైన్ కానీ ఏదైనా పేరప్ చేయొచ్చు. వెరీ వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ. 390 ఈజ్ ఎ ప్రైస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. అండ్ ద నెక్స్ట్ ఇది వచ్చేసి నేను లాస్ట్ వీక్ చూపించాను. వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ కలెక్షన్స్లో ఇది కూడా వచ్చేసి చాలా హై క్వాలిటేటివ్లో ఉంది. అండ్ లాస్ట్ టైం కూడా బెస్ట్ ప్రైస్కి ఇచ్చేస్తాను హోల్సేల్గా. ఇప్పుడు కూడా అదే ప్రైస్కి ఇచ్చేస్తున్నాను. బ్యాక్ ఇలా వచ్చేస్తుంది. నాకు తెలిసి స్పాన్ ఆఫ్ దిస్ వీక్లో ఒక 40 పీసెస్ అన్న డిస్పాచ్ చేసి ఉంటాము, పర్టికులర్గా ఈ డిజైన్ అనేది. అండ్ ఇంకొక 20 పీసెస్ వరకు కూడా ఉన్నాయి. అంటే మళ్ళీ రీస్టాక్ చేయించాం కాబట్టి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫీడ్బ్యాక్ కూడా ఎక్సలెంట్గా ఉంది. అంటే ఇంకా వాళ్ళు మీరు నేను ఇచ్చే ఫీడ్బ్యాక్ కాదు, జెన్యూన్గా నేను చూస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. క్వాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ వెరీ వెరీ హైగా ఉంది. అండ్ కింద వచ్చేసి పర్ల్ డ్రాప్ వస్తుంది అన్నమాట. మీకు బ్యాక్ వచ్చేసి ఇలా ఓపెనబుల్ వచ్చేస్తుంది. సో సింపుల్గా ఉన్న చైన్స్కి కానీ లేదంటే కంటే ప్యాటర్న్లో ఉన్న చైన్స్ కానీ పేరప్ చేసేయచ్చు. వెరీ వెరీ బ్యూటిఫుల్గా ఉంటుంది. 490 ఈజ్ ఎ ప్రైస్. అండ్ ఫైనలీ ఐ వుడ్ షో యూ వెరీ బ్యూటిఫుల్ పెండెంట్. దిస్ ఈజ్ మోస్ట్ అవైటింగ్ పెండెంట్ అనమాట. నేనైతే వీటి గురించి ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా రియల్ పర్ల్స్. ఇదిగో ఇలా చూడండి, కంప్లీట్గా టైట్ ఫిట్టింగ్ వచ్చేస్తుంది. వెనకాలకు వచ్చేసి ఇదిగో ఇలా పైనుంచి చైన్ వేసుకోవడానికి ఉంటుందన్నమాట. దీనికి ఎగ్జాక్ట్గా పర్ఫెక్ట్ ఇయర్ రింగ్స్ వచ్చేసాయి. దీస్ ఆర్ ద ఇయర్ రింగ్స్ ఫర్ దిస్. సో ఇది ఏ కలర్ అంటే స్లైట్లీ లైట్ పింక్ కలర్ అనమాట. అంటే మీకు కొట్టొచ్చినట్టుగా పింకిష్నెస్ అనేది కనిపించదు. ఎలా కనిపిస్తుందంటే మైల్డ్గా ఉంటుంది ఆ పింకిష్నెస్ అనేది. వెరీ మైల్డ్గా ఉంటుంది. పర్టికులర్గా పాయింట్అవుట్ చేసి చూస్తే తప్ప అర్థమవ్వదు. బ్యాక్ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది. దీస్ ఆల్ ఆర్ ద రియల్ పర్ల్స్.
కంప్లీట్గా యూనిక్గా కనిపించాలనుకుంటే హ్యాపీగా ఇది వేసేసుకోవచ్చు. ఎక్స్క్లూజివ్గా లెనిన్ శారీస్ మీదకి అండ్ ఫాలింగ్ శారీస్ మీదకి, డ్రెస్సెస్ మీదకి పర్ఫెక్ట్గా ఆప్ట్ అయినట్టుగా ఉంటుంది. అండ్ ఓన్లీ పెండెంట్ సెట్ కాస్ట్ వచ్చేసి 1500 రూపీస్. ఇందులో మీకు మిల్క్ వైట్ కూడా అవైలబుల్గా ఉంది. ఇదే కాంబినేషన్లో మిల్క్ వైట్ కూడా అవైలబుల్గా ఉంది. అండ్ రిమెంబర్ దట్ ఆల్ దీస్ ఆర్ ద రియల్ పర్ల్స్. బికాస్ ఆఫ్ దట్ దిస్ ఈజ్ అ ప్రైస్. అండ్ ఫిట్టింగ్ కూడా మీకు మొత్తం స్టోన్ ఫిట్టింగ్ అంతా కూడా పర్ల్ ఫిట్టింగ్ అంతా కూడా రియల్ గోల్డ్లో ఎలా ఫిట్ చేస్తామో అలాగే వస్తుంది. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే సిల్వర్లో ఉంటుంది కలర్ కాబట్టి, సో అందులో ఇంకా కలర్ పోవడం అంటూ ఏమి ఉండదు. అది గోల్డ్ పాలిషింగ్ కాదు, సిల్వర్ కాబట్టి అలాగే కాన్స్టాంట్గా ఉంటుంది. సో ఇందులో మీకు కలర్ ఆప్షన్స్ అయితే ఇది వచ్చేసి జస్ట్ కొంచెం పింక్ షేడ్లో వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఏంటంటే మిల్క్ వైట్లో వచ్చేస్తుంది. మిల్క్ వైట్ కాంబినేషన్లో వచ్చేస్తుంది అన్నమాట ఇవన్నీ కూడా. ఓకే, దిస్ ఈజ్ అ మిల్క్ వైట్ కాంబినేషన్లో వచ్చేస్తుంది. సేమ్ ఇదే పర్ల్, ఇవి కూడా రియల్ పర్ల్స్. దీని ప్రైస్ కూడా 1500 ఈజ్ ద ప్రైస్. ఓకే, సో ఇవి పర్టికులర్గా వెయిట్కి అలైన్మెంట్ చేస్తే బాగుంటుంది అంటే గోల్డ్ చైన్ కానీ సిల్వర్ చైన్ కానీ, లేదు అంటే మీ కంటే ప్యాటర్న్లో నేను ఇంత ముందుకు చూపించాను. ఇదిగో ఇలాంటి సెట్స్ మీదకి అలైన్మెంట్ చేసేస్తే కనుక మోడర్న్గా ఉంటుంది, నీట్గా ఉంటుంది అనమాట. ఇదిగో లేదు అంటే సింగిల్ అండ్ బ్లాక్ బీడ్స్ మీదకైనా అలైన్మెంట్ చేయండి, చాలా చాలా బాగుంటుంది. సి ఇట్ సీమ్స్ టు బి వెరీ వెరీ యూనిక్ అండ్ యు ఆర్ అప్ టు ద డేట్ టు ద జ్యువెలరీ అని క్లియర్గా తెలుస్తుంటుంది అనమాట. పర్టికులర్గా ఈ కైండ్ ఆఫ్ జ్యువెలరీ మనం వేర్ చేసినప్పుడు సీమ్స్ టు బి మోర్ అఫీషియల్ అండ్ నీట్. మీకు ఓన్లీ చైన్ కాస్ట్ అంటే కనుక 350 రూపీస్ పడుతుంది. దీనికి ఇలా అలైన్ చేసేసుకోండి, చాలా చాలా చక్కగా ఉంటుంది. ఐదర్ యూ గో విత్ దిస్ పింకిష్ పెండెంట్ ఆర్ ఎల్స్ యూ గో విత్ దిస్ వైట్ పెండెంట్, వాట్ ఎవర్ ఇట్ మే బీ. అండ్ చైన్ వచ్చేసి మీకు రోజ్ గోల్డ్లో వస్తుంది, చాలా చాలా బాగుంటుంది. ఫర్ ష్యూర్ అప్ టు ద మార్క్ జ్యువెలరీ అంటే హ్యాపీగా ఇది అని చెప్పవచ్చు. ఓకే, సో ఇవాళకైతే ఇవే కలెక్షన్స్. అండ్ నెక్స్ట్ వీడియోలో మరింత డిజైనర్ అండ్ బ్యూటిఫుల్ జ్యువెలరీతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అండ్ అప్పటి వరకు ఇంకా సబ్స్క్రైబ్ చేసేసుకుని వాళ్ళు ఎవరు ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ కంపల్సరీగా ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.